ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవన వనంలో ఉండే ధర్మరాజ ప్రభుతులకు మార్కండేయ మహర్షి గారు ప్రళయకాలం యొక్క వృత్తాంతాన్ని తెలుపుతూ ఉన్నారు. ప్రళయకాలంలో ఎంతటా తిరిగినా కూడా ఒక జీవి కూడా కనబడలేదు. చివరికి పరమాత్మ ఒక చిన్న బాలకుడి రూపంలో కనబడ్డాడు. ఆ శిశువు యొక్క నోటిలో నేను అప్రయత్నంగా వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి చూస్తే అతని ఉదర భాగంలో సమస్త ప్రపంచం కూడా అక్కడే ఉన్నది. దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు, మనుష్యులు, పశుపక్షాదులు, వీటితో కూడిన అనేక నదీ నదాలు, పర్వతాలు, సమస్త చరాచర జగత్తును అతని ఉదర భాగంలో నేను దర్శించానయ్యా. తదుపరి అప్రయత్నంగానే ఆ పరమాత్మ యొక్క నోటి నుండి బయటికి వచ్చిన తర్వాత అతని స్తోత్రం చేశాను. స్తోత్రం చేసి పరమాత్మ నీ యొక్క మాహాత్మ్యాన్ని నీవే తెలపమని అతన్ని నేను ప్రార్థించాను. అప్పుడు నా ప్రార్థనను మన్నించినటువంటి ఆ పరమాత్మ నాకు కొన్ని విషయాలను చెప్పాడు అనే విషయాన్ని 189వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ అందులో పరమాత్మ చెప్పిన విషయాన్ని చెబుతూ ఉన్నారు. దేవ ఉవాచ కామం దేవాపి మాం విప్ర నహి జానంతి తత్వతః త్వత్ప్రీత్యా తు ప్రవక్ష్యామి యథేదం విసృజామ్యహం. ఓ విప్రశ్రేష్ఠ, దేవతలందరూ కలిసి అనాది కాలం నుండి ప్రారంభించి అనంతకాలం వరకు అనంతాలైనటువంటి వేదాలను అనంతాలు సార్లు చెప్పినా కూడా నా మహిమ అనేది తరగనిది. అందరూ ఎంతో ప్రయత్నం చేసినా కూడా నా మహిమ యొక్క భాగాల్లో సహస్రాంశాలలో ఒక భాగాన్ని కూడా తెలుసుకోలేరు. అంత గొప్ప మహిమలు నావి. అలాగే వారందరూ కూడా కోరుకున్న విధంగా నన్ను దర్శించలేరు. కానీ నీ మీద ఉన్నటువంటి వాత్సల్యం ద్వారా నేను ఈ జగత్తు యొక్క సృష్టిని ఎలా చేస్తాను, దాని లయాన్ని ఎలా చేస్తాను అనే విషయాన్ని తెలుపుతున్నాను వినమయ్యా. అలాగే నీకు చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసా? పితృభక్తోసి విప్రర్షే మాం చైవ శరణం గతః తతో దృష్టోస్మి తే సాక్షాత్ బ్రహ్మచర్యం చ తే మహత్. పరమాత్మ ఇక్కడ 3 కారణాలు చెబుతున్నాడు. మొట్టమొదటిగా నీవు పితృభక్తుడివి. ఎంతవరకు కూడా మృకండు మహర్షి గారు ఉన్నారో వారి సేవ తప్ప మరొకటి లేదు మార్కండేయ మహర్షి గారికి. తండ్రి గారిని సేవించడమే గొప్ప వ్రతంగా పెట్టుకొని తండ్రి గారు చెప్పిన అన్ని పనులను కూడా తూచా తప్పకుండా చేసిన వారిలో ప్రప్రథములుగా మనం మార్కండేయ మహర్షి గారిని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గంగా తీరంలో వారు ఆశ్రమాన్ని ఏర్పరచుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేటువంటి సాధువులు, సంతులు వారి యొక్క పాదప్రక్షాళన చేసి ఆ పాదప్రక్షాళనోదకాన్ని తండ్రి యొక్క ఆజ్ఞ ద్వారా దాన్ని ప్రోక్షణ చేసుకుని వారి కాళ్ళు తుడిచి నమస్కారం చేస్తే వారందరి ఆశీర్వాదం ద్వారా గొప్ప ఆయుష్ను పొందిన వారు మార్కండేయ మహర్షి గారు. వారందరూ చెప్పారు చిరంజీవి భవాని, ఆయుష్మాన్ భవాని. అదంతా కూడా చెప్పిన వారు వీరి తండ్రి గారైనటువంటి మృకండు మహర్షి గారు. అనగా మృకండు మహర్షి గారు ఏది చెబితే దాన్ని చేసే గొప్ప స్వభావం కలిగిన వారు కుమారుడైనటువంటి మార్కండేయ మహర్షి గారు. అందుకోసమే పరమాత్మ చెబుతున్నాడు పితృభక్తోసి. మొట్టమొదటిగా నీ పితృభక్తి అనేది చాలా గొప్పది. ఇక రెండవ కారణం మాం చైవ శరణం గతః. మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం, ఎన్నో హోదాలు పొందుతూ ఉంటాం, కానీ ఎప్పుడూ కూడా శరణాగతి అనేది ఉండదు. శరణాగతి అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు కష్టకాలం వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మని శరణు కోరుతూ ఉంటాం. మనం సుఖంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే మనం ఉన్నతమైనటువంటి పదవుల్లో ఎన్నో భోగభాగ్యాలు పొందే సందర్భంలో పరమాత్మని శరణు కోరం మనం. కానీ ఎప్పుడు కూడా శరణాగతి యొక్క భావన అనేది ఆ కాలంలో అలాగే ఈ కాలంలో కూడా ఎందరో మహర్షులకు ఉన్నటువంటి గొప్ప స్వభావం అది. అదే పరమాత్మ చెబుతున్నాడు మాం చైవ శరణం గతః. ఇక 3వ కారణం బ్రహ్మచర్యం. బ్రహ్మణి చరణం అనగా పరమాత్మ యందే ఎప్పుడూ కూడా మనస్సు పెట్టడం. ఎన్నో సంవత్సరాల వరకు నీటిలో ప్రయాణం చేశారు.
అలాగే 100 సంవత్సరాల వరకు ఆ బాలుని యొక్క అనగా బాలక రూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క ఉదర భాగంలో సంచారం చేశారు. తత్పూర్వం ఎన్నో తపస్సులు చేశారు, ఎన్నో యజ్ఞాలు చేశారు, ఎన్నో యాగాలు చేశారు, ఎన్నో జ్ఞాన కార్యక్రమాలు చేశారు. అన్నిటిలో కూడా ఎప్పుడూ కూడా సదాకాలం పరమాత్మని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. దాన్నే బ్రహ్మచర్యము అని అంటారు. ఆ బ్రహ్మచర్యం కూడా నీది గొప్పది. ఈ 3 కారణాల చేత నేను నీకు ఉపదేశిస్తూ ఉన్నాను, నేను సృష్టి ఎలా చేస్తాను అనే విషయాన్ని. అపాం నారా ఇది పురా సంజ్ఞా కర్మకృతం మయా తేన నారాయణోప్యుక్తో మమ తత్వయనం సదా. అపాం నారా ఇది ప్రోక్త అనగా నీటిని నారా అని చెబుతారు. ఆ నారములు అపాం నారా ఇది ప్రోక్తా ఆపోవై నరసూనవ అని కూడా చెబుతారు. ఆ నీటినే ఆధారించుకుని జీవుడు తన పుట్టుకను పొందుతాడు. అందుకోసమే పరమాత్మని నారాయణ అని చెబుతారు. ఆ నీరే ఆశ్రయంగా ఉన్నవాడు, అనగా నీరు తప్ప వేరే ఆశ్రయం లేదనే అర్థం కాదు, కానీ పరమాత్మ జలశాయి అనే అర్థంలో నారాయణ శబ్దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే నారములు అనగా గుణాలు, సద్గుణాలు, వాటికి ఆయనము ఆశ్రయుడు అనగా అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు అనే మరొక అర్థం. ఇక ఇంకొక అర్థం ఏమిటంటే అరములు అనగా దోషాలు, అరాణం అయనం నభవతీతి నారాయణ అని మరొక అర్థం. అనగా అరములు అంటే దోషాలు, ఈ దోషాలకు ఎప్పటికీ ఆశ్రయుడు కాడు అనగా పరమాత్మ నిర్దుష్టుడు అనే ఒక అర్థాన్ని కూడా ఈ విధంగా అనేక అర్థాలను తను గర్భితమైనటువంటి పదము ఇది నారాయణ పదం. అందుకోసమే మన పూర్వ వ్యాఖ్యానకర్తలందరూ కూడా నారాయణ శబ్దంతోనే ప్రారంభించేవారు. నారాయణం నిఖిల పూర్ణ గుణేక దేహం, అలాగే నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ, నారాయణం నమస్కృత్య నరం చేవ నరోత్తమం. ఈ విధంగా నారాయణ శబ్దాన్ని వాడుతూనే గ్రంథాన్ని ప్రారంభించేవారు. చూడండి, ఆద్యంతాలలో నారాయణ శబ్దాన్ని మనం వాడుతూ ఉంటాం. ఏదే ఒక శుభకార్యాన్ని జరిపినా కూడా ఈ మంగళ పద్యాన్ని పలుకుతూ మనం నారాయణుడికి నమస్కారం చేస్తూ ఉంటాం. ఇక చివరికి కూడా నారాయణ నారాయణ అంటూ మోస్తూ మనం తీసుకెళ్తూ ఉంటాం. ఈ విధంగా ఆది అయినా అంత్యమైన రెండింటికి కూడా నారాయణ పదాన్ని మనం వాడుతూ ఉంటాము. అటువంటి గొప్ప అర్థాన్ని కలిగిన గొప్ప మహత్తులు కలిగినటువంటి పదము నారాయణ పరము. అదే విషయాన్ని పరమాత్మ చెబుతున్నాడు. అపాం నారా ఇతిపుర సంజ్ఞాకర్మ కృతమయ్య, దానికి కూడా ఆ అర్థాన్ని కల్పించిన వాడిని నేనే. తేన నారాయణోప్యుక్తో మమతత్వయనం సదా. అటువంటి నారాయణ పదము అహం నారాయణో నామ ప్రభవ శాశ్వతో వ్యయ విధాత సర్వభూతానాం సంహర్తా చ ద్విజోత్తమ. ఓ మహర్షి, నన్ను ఎవరని అనుకుంటున్నారు? సాక్షాత్తుగా నారాయణునే నేను. నారాయణు నామ ప్రభవ, నేను ఎప్పుడో పుట్టాను. శాశ్వత, ఎప్పుడు ఏకప్రకారంగా ఉంటాను. అవ్యయ, ఎటువంటి దోషాలు ఎటువంటి హీన స్వభావం నాకు లేదు. ఎప్పుడు కూడా తగ్గను, నేను ఆ విధంగా ఉంటాను. విధాత, అన్నిటిని సృష్టి చేస్తాను. సంహర్త చ సర్వభూతానాం సంహర్త, అందరిని ఏ విధంగా అయితే సృష్టి చేస్తానో అందరికీ లయాన్ని కూడా సంప్రాప్తించేది నా ద్వారానే. అహం విష్ణురహం బ్రహ్మ శక్రశ్చాహం సురాధిప అహం వైశ్రవణో రాజా యమః ప్రేతాధిపస్తథా. వారు వారి 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 కర్మలను చేస్తూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం. యమధర్మరాజు గారు ప్రాణుల యొక్క ప్రాణాన్ని హరించేవారు, కుబేరుడు ధనాన్ని ఇచ్చేవాడు, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేవారు. కానీ వారెవరూ కాదు. ఎందుకుంటే అహం విష్ణు, నేనే విష్ణువు. విష్ణువు అనబడే నేనేం చేస్తాను తెలుసా? బ్రహ్మ, అహం బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ యందు ఉండి నేను సృష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అహం శక్రః, ఇంద్రుడిలో ఉంటూ ఆ ఇంద్రుడి ద్వారా చక్కటి వర్షాలను కురిపించడం కానీ, లేకపోతే 3 లోకాలను పాలించడం కానీ, ఇదంతా కూడా నా ద్వారానే జరుగుతుంది. అహం వైష్ణవణో రాజా, కుబేరుడిలో ఉంటూ ధనాధిపత్యాన్ని అతనికి ఒక యాదృచ్ఛికంగా ఇస్తూ మొత్తం ధనాన్ని కూడా నేనే ప్రజలకు పంచుతూ ఉంటాను. అలాగే యమః ప్రేతాధిపస్తథా అహం, యముడిలో ఉంటూ యమధర్మరాజులో ఉంటూ అతని ద్వారా ప్రేతగణాలకు అధిపతిగా నేనే ఉన్నాను. అహం శివశ్చ సోమశ్చ కశ్యపోథ ప్రజాపతి అహం ధాతా విధాతా చ యజ్ఞశ్చాహం ద్విజోత్తమ. ఓ విప్రర్షి, నేనే శివుడిని, నేనే సోముడిని, ప్రజాపతిలో శ్రేష్ఠుడైనటువంటి కశ్యప మహర్షిని నేనే ధాత, నేనే విధాత, నేనే యజ్ఞము. అగ్నిరాస్యం క్షితిపాదౌ చంద్రాదిత్యౌ చ లోచనే ద్యౌర్మూర్ధా కం దిశ శ్రోత్రే తథాప స్వేద సంభవాః.
నా ముఖం అంటే ఏమనుకుంటున్నావు? నా నోరు అంటే అగ్ని ఆస్యం, నా నోరు అంటే అగ్ని. క్షితిక్ పాదవు, భూమి మొత్తం కూడా నా పాదము. చంద్రుడు సూర్యుడు వీరిద్దరు కూడా నా లోచనాలు అనగా నా రెండు కళ్ళు. జౌహు మూర్ధ, నా శిరస్సు ఇదంతా కూడా ఆకాశము. నా రెండు చెవులు ఇది దిక్కులు. అలాగే మీరు అనుభవించేటువంటి నీరు ఏదైతే ఉందో ఇది నా స్వేద సంభవం, నా చెమట ద్వారా పుట్టినది. సదిశం చ నభక్కాయో వాయుర్మనసి మే స్థితః మయా క్రతుశతైరిష్టం బహుభి స్వాప్త దక్షిణై. అలాగే దిక్కులైన, ఆకాశమైన, వాయువైనా ఇదంతా కూడా నేనే. వాయువు నా మనస్సులోనే ఉంటాడు. అలాగే నేను ఎంత గొప్పవాడినో తెలుసా? సామాన్యంగా గొప్పతనాన్ని కొలిచేవి యజ్ఞాలు. ఎన్ని యజ్ఞాలు చేస్తే వారి అంత గొప్పగా చెబుతూ ఉంటారు. అలాగే నేను చేయని యజ్ఞం లేదు, నేను ఇవ్వని దానం లేదు. అన్ని యజ్ఞాలను చేశానయ్యా, అన్ని దానాలు ఇచ్చాను అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. పరమాత్మ అన్ని యజ్ఞాలు చేశాడనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ పరమాత్మ చేసే గొప్ప యజ్ఞం ఏదో తెలుసా? ప్రతి ఒక్క జీవుడికి కూడా కాలకాలానికి అతని ఇంద్రియాలకు కావలసినటువంటి పదార్థాలను ఇవ్వడం. పరమాత్మ మన చక్షురేంద్రియంలో ఉంటూ ఈ చక్షురేంద్రియం ద్వారా ఒక యజ్ఞాన్ని చేస్తాడు. అదేమిటంటే ఒక చక్కటి రూపాన్ని భోగం చేయడం, అదొక యజ్ఞము. మన నాలుకలో ఉంటూ మన నోటిలో ఉంటూ పరమాత్మ చక్కటి ఆహార పదార్థాలను ఇస్తాడు, అదొక యజ్ఞము. మన శ్రోత్రేంద్రియంలో ఉంటూ ఆ శ్రోత్రేంద్రియం ద్వారా పరమాత్మ యొక్క గుణాలను, అలాగే సుందరమైనటువంటి గానాన్ని, శ్రావ్యమైనటువంటి గానాన్ని మనకు అందిస్తాడు, అదొక యజ్ఞము. ఈ విధంగా అనేక యజ్ఞాలను నేనే చేస్తాను. పరమాత్మ కూడా దానం చేశాడు. దానం ఏమిటి అంటే పరమాత్మ అధీనంలో ఉండేటువంటి వస్తువులను మనకు భోగంగా ఇచ్చాడు. ఉదాహరణకి ఈ భూమి మనది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏదో కొంత భూమి నా అధీనమని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ భూమిని సృష్టించిన వారు మేము కాదు. అందులో ఉన్నటువంటి ఒక్క ధూళికణాన్ని కూడా మనం సృష్టించలేము. కానీ పరమాత్మయే మనకిచ్చాడు కాబట్టి, పరమాత్మ మనకు దానం ఇచ్చాడు కాబట్టి వాటి మనం భోగం చేస్తున్నాము. అదే పరమాత్మ యొక్క దానము. యజంతే దేవ విదుషోమాం దేవయజనే స్థితం పృథివ్యాం క్షత్రియేంద్రాశ్చ పార్థివా స్వర్గకాంక్షిణః. వేదాన్ని తెలుసుకున్నటువంటి ఎందరో బ్రాహ్మణోత్తములు దేవయజ్ఞంలో నన్ను యజ్ఞపురుషుడిగా వారు సేవిస్తూ ఉంటారు. పృథివీని పాలించే రాజులు వారందరూ కూడా స్వర్గకాంక్షంతో ఈ భూమి యందు అనేక యజ్ఞాలను చేస్తూ ఉంటారు. ఆ బ్రాహ్మణులకు కానీ క్షత్రియులకు కానీ వారి ఫలాలను ఇచ్చేవాడిని కూడా నేనే. యజంతే మాం తథా వైశ్యాః స్వర్గలోక జిగీషయా చతుస్సముద్ర పర్యంతాం మేరు మందర భూషణాం. ఇక వైశ్యులు వారు కూడా ధర్మబద్ధంగా వారు ఎన్నో వ్యాపారాలు చేస్తూ స్వర్గాన్ని పొందాలనే కోరికతో వారు కూడా నన్ను పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా చతుస్సముద్రాల వరకు ఉన్నటువంటి భూమిని, మేరు పర్వతం, మందర పర్వతం, ఇటువంటి సమగ్రమైనటువంటి భూమిని నేను శేషో భూత్వా హమేవైతాం ధారయామి వసుంధరాం వారాహం రూపమాస్థాయ మయేయం జగతీపురా. వాటిని నేనే ధరించాను. ఏ రూపంతో తెలుసా? శేష అనే రూపంతో. శేష అంటేనే మనం అనుకుంటూ ఉంటాం 1000 పడగలు కలిగినటువంటి ఒక దేవతను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అదెవరో కాదు, సాక్షాత్తుగా పరమాత్మయే. పోనీ దాన్ని మనం శేషుడే అనుకుందాం, పరమాత్మ కాదు, శేషుడే అనుకున్నా కూడా వరాహ రూపంతో పరమాత్మ ప్రత్యక్షంగా భూమిని ఉద్ధరించాడు కదా, అక్కడ కూడా పరమాత్మయే మనకు గతి. పరమాత్మ లేనిదే భూమికి ఉద్ధరణ అనేది స్వభావం లేదు. ఎందుకంటే మజ్జమానా జలే విప్ర వీర్యేణాసిత్ సముద్రత అగ్నిశ్చ బడవా వక్త్రో భూత్వాహం ద్విజసత్తమ. సమస్త ప్రపంచాన్ని కూడా రక్షిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎన్నోసార్లు భూమి నీటిలో మునిగిపోతూ ఉన్నది. అటువంటి సందర్భంలో ఉద్ధరించేవాడిని నేనే. ఉదాహరణకి సమస్త దేవతలు, సమస్త దానవులు, సమస్త దైత్యులు అందరూ కలిసి మందర పర్వతాన్ని చిలికే సందర్భంలో, అనగా క్షీరసాగర మతన సందర్భంలో ఒక పర్వతాన్నే వారు ఎత్తలేకపోయారు. అక్కడ శేషుడు కూడా ఉన్నాడే, కానీ శేషుడు కూడా దాన్ని ఉద్ధరించే స్వభావం లేకపోయిందే. కానీ అప్పుడు కూడా పరమాత్మయే కూర్మ రూపంతో ఉంటూ ఆ పర్వతాన్ని తను ధరించాడు. అలాగే సముద్రంలో ఎంతో నీరు వస్తూ ఉంటుంది అనేక నదుల ద్వారా. ఆ నీరు, సముద్రం ఎప్పుడు కూడా పొంగదు.
అలాగే సముద్రం ఎప్పుడు కూడా తక్కువ కూడా కాదు. ఎందుకుంటే అందులో ఉండేటువంటి వడవావక్త్ర అనే వడవాగ్ని అని పిలుస్తూ ఉంటాం. ఆ వడవాగ్ని రూపంలో ఉంటూ పరమాత్మయే అధికంగా వచ్చేటువంటి నీటిని పానం చేస్తూ ఉంటాడు. అది కూడా నేనేని పరమాత్మ చెబుతున్నాడు. పిబామ్యప సదా విద్వాన్ తాశ్చైవం విసజామ్యహం బ్రహ్మవక్త్రం భుజౌ క్షత్రం ఊరూమే సంస్థితా విషః. ఈ విధంగా అధికంగా వచ్చేటువంటి నీటిని నేను స్వీకరిస్తూ ఎప్పుడైతే నీరు కావాలో అప్పుడు నీటిని వారికి అందిస్తూ ఉంటాను. ఇక నా వక్త్రము అనగా నా ముఖము కూడా బ్రాహ్మణుడు, 2 భుజాలు క్షత్రియుడు, అలాగే 2 తొడలు ఇవి కూడా వైశ్యుడు. పాదౌ శూద్రా భవంతి మే విక్రమేణ క్రమేణ చ. ఇక నా 2 పాదాలు శూద్రుడు అంటే శూద్ర జాతిని తక్కువగా చూపించినట్టు మనం చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు. మనం పరమాత్మని ఆశ్రయించాలంటే నమస్కరించాలంటే ఎక్కడికి నమస్కరిస్తామండి? పరమాత్మ తలకు నమస్కరించాం కదా, పరమాత్మ యొక్క పాదాలు మనం నమస్కరిస్తాం. అటువంటి పాదాన్ని ఆశ్రయించిన వాడిని ఎక్కడైనా తక్కువ జాతిగా మనం చెప్పగలమా? కాదు కదా. మన శాస్త్రాలలో పురాణాలలో ఏ జాతిని కూడా కించపరచలేదు. ఎందుకంటే పరమాత్మ శరీరంలో ప్రతి ఒక్క భాగం కూడా ఉత్తమమే. ఇది ఉత్తమము ఇది ఉత్తమం కాదు అని ఎక్కడా కూడా లేదు. ఉదాహరణకి పరమాత్మ యొక్క శిరోభాగం ఉంది, ఆ శిరోభాగం ఉత్తమము, పరమాత్మ యొక్క పాదాలు ఉత్తమాలు కావు అని ఎక్కడా లేదు. అందుకోసమే అందరినీ కూడా సమానంగా చూసేవాడు పరమాత్మ. అందుకోసమే తన శరీరంలో అందరికీ స్థానాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఋగ్వేద సామవేదశ్చ యజుర్వేదోప్యథర్వణః మత్త ప్రాదుర్భవంత్యేతే మామేవ ప్రవిశంతి చ. ఇక ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము ఇవన్నీ కూడా నా నుండే బయటికి వస్తాయి, చివరికి నన్నే చేరుకుంటాయి. యతయ శాంతి పరమాః యతాత్మానో బుభుత్సవః కామక్రోధద్వేషముక్తాః నిస్సంగా వీతకల్మషాః. ఇక కొందరు యతులుంటారు, అనగా సన్యాసులు, అన్నిటినీ కూడా వదిలివేసిన వారు. వారు ఎటువంటి వారంటే శాంతి పరమాః, శాంతమైన స్వభావం కలిగిన వారు, యతాత్మానః, చక్కని ప్రయత్నం చేసే స్వభావం కలిగిన వారు, ఇంకా తెలుసుకోవాలి పరమాత్మ గురించి అనే ఒక బుభుత్సు అనే జ్ఞాన ఇచ్ఛ కలిగిన వారు, కామక్రోధ ద్వేష ఇత్యాది ఏ దోషాలు లేనివారు, నిస్సంగులు, వీత కల్మషులు, ఎటువంటి కల్మషం లేనివారు, సత్వస్థ నిరహంకారాః నిత్యమధ్యాత్మ కోవిదాః మామేవ సతతం విప్రాః చింతయంత ఉపాసతే. ఇక్కడ ఎప్పుడు కూడా సత్వగుణ సంపన్నులు, ఎటువంటి అహంకారం లేనివారు, అధ్యాత్మ విద్యలో గొప్ప పాండిత్యాన్ని పొందినవారు, వీరందరూ కూడా ఎప్పుడు కూడా నన్నే పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః అని భగవద్గీతలో విన్న విధంగా, అలాగే అనేక ఉపనిషత్తుల్లో కూడా మనం విన్న విధంగా సమస్త ప్రాణులలో కూడా గొప్పవారు యతీశ్వరులు, సన్యాసులు. వారు అనగా సమస్త ప్రాణుల్లో గొప్పవారైనటువంటి యతీశ్వరులు ఎవరినైతే పొందాలనే కోరికతో తపన పడుతూ ఉంటారో ఆ పొందబడే ప్రాంతము, ఆ పొందబడే వస్తువే నేనయ్యా అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అహం సంవర్తకో వన్నిః అహం సంవర్తకో నలః అహం సంవర్తక సూర్యః అహం సంవర్తకో నిలః తారారూపాణి దృశ్యంతే యాన్యేతాని నభస్థలే. ఓ మహర్షి, ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే సంవర్తక అగ్నిని నేనే, సంవర్తక వాయువుని నేనే, సంవర్తక సూర్యుడిని నేనే, అలాగే ప్రపంచంలో ఆకాశంలో ఎన్నో తారారూపాలు, ఎన్నో నక్షత్రాలు కనబడుతున్నాయి, అవన్నీ కూడా నేనే. మమ వై రోమకూపాణి విద్ధిత్వం ద్విజసత్తమ రత్నాకరా సముద్రాశ్చ సర్వ ఏవ చతుర్దిశం. ఇక నా రోమకూపం ఎటువంటిదో తెలుసా? అన్ని సముద్రాలు కూడా నా ఒక్క రోమకూపంలో ఇమిడిపోతాయి. అంటే రోమకూప లయోదకి అని పరమాత్మని చెబుతారు. ఉదాహరణకి పరమాత్మ యొక్క పెద్ద శరీరాన్ని మనం తలుచుకుందామని అనుకుంటే ఇంత పెద్దదిని మనం చెప్పలేము. ఏ శాస్త్రం కూడా దాన్ని చెప్పలేదు, చెప్పడానికి సాధ్యం కూడా కాదు. అకస్మాత్తుగా అనుకుంటే పరమాత్మ యొక్క శరీరం ఎంత పెద్దదో తెలుసా? సామాన్యంగా మనిషికి కొన్ని లక్షల రోమకూపాలు ఉంటాయి. పరమాత్మ యొక్క ఒక రోమకూపం ద్వారా మాత్రమే 14 లోకాలు కూడా లయాన్ని పొందేటువంటి జలాన్ని కలిగినది. అంత పెద్ద శరీరం కలిగిన వాడు. అనగా మనం ప్రళయోదకాన్ని చూస్తే ఆ ప్రళయోదకానికన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు ఆ పరమాత్మ యొక్క శరీరం అంత గొప్పది. వసనం శయనం చైవ విలయం చైవ విద్ధిమే మయేవ సువిభక్తాస్తే దేవ కార్యార్థ సిద్ధయే.
నేను ఎన్నిటిని సృష్టించానో తెలుసా ఓ మహర్షి? వసనం, మనిషి బట్టలు కట్టుకోవాలి అనే విషయాన్ని కూడా నేనే సృష్టించాను. శయనం, నిద్ర అనేది లేకపోతే మనం ఒక్కసారి తలుచుకుంటే చాలా ఎంతో భయం వేస్తూ ఉంటుంది. మనిషి ఆహారం లేకుండా ఉండవచ్చు, నీరు లేకుండా ఉండవచ్చు, కానీ నిద్ర, విశ్రాంతి అనేది లేకపోతే మనిషి త్వరగా మరణాన్ని పొందుతాడు. ఆ శయనం అనే స్వభావాన్ని కూడా మనిషికి ఇచ్చిన వాడిని నేనే. విలయం, చివరికి మరణాన్ని పొందుతారు, లేకపోతే లోకమంతా కూడా క్షయాన్ని పొందుతుంది, అది కూడా నా కారణంగానే. ఈ విధంగా దేవతల యొక్క కార్యసిద్ధి కోసం నేను ఇటువంటి విభాగాన్ని చేశాను. కామం క్రోధం చ హర్షం చ భయం మోహం తథైవ చ మమ ఇవ విద్ధి రోమాణి సర్వాణ్యేతాని సత్తమ. ఇక కామము, క్రోధము, సుఖము, భయము, మోహము ఇవన్నీ కూడా నా ద్వారానే సృష్టించబడ్డాయి. ప్రాప్నువంతి నరా విప్ర యత్కృత్వా కర్మశోభనం సత్యం దానం తపశ్చోగ్రం అహింసా చైవ జంతుషు. ఓ బ్రహ్మర్షి, మనుష్యులకు శుభాలని కలిగించేటువంటి సత్కర్మలైన సత్యము, దానము, తపస్సు, అహింస, అలాగే సర్వప్రాణుల యందు సమభావన, ఇవన్నీ కూడా నేను కల్పించినవే, నేను సృష్టించినవే. మద్విధానేన విహిత మమ దేహ విహారిణః మయా అభిభూత విజ్ఞాన విచేష్టంతే నకామతః. అవన్నీ కూడా నా శరీరంలో భాగాలయ్యా. నా విరాట్ శరీరం అనగా పరమాత్మ యొక్క విరాట్ శరీరం అంటే సర్వత్ర వ్యాప్తమైనటువంటి పరమాత్మ యొక్క శరీరం. సమస్త అంతరిక్షాన్ని, అలాగే 14 లోకాలను ఉన్నటువంటి పరమాత్మ యొక్క శరీరాన్ని విరాట్ రూపము అని అంటారు. అటువంటి విరాట్ రూపంలో సంయుక్తంగా ఇవన్నీ గుణాలు ఉంటాయి. ఏ జీవి కూడా నేను ఇటువంటి జ్ఞానాన్ని కల్పిస్తే కానీ వాడు క్రియాశీలంగా ఉండలేడు, వాడి ఇష్టానుసారంగా ఏవీ చేయలేడు. అనగా నా ఇష్టానుసారంగా, నా సంకల్పం చేత వాడు ఇటువంటి అహింసాది గుణాలను వాడు పొంది ఉంటాడు. సమ్యక్ వేదమధీయాన యజంతే వివిధైర్మఖైః శాంతాత్మానో జితక్రోధాః ప్రాప్నువంతి ద్విజాతయః. కొందరుంటారు బ్రహ్మజ్ఞానులు, వారేం చేస్తారంటే చక్కగా వేదాధ్యయనం చేస్తారు, అనేక యజ్ఞ యాగాదులు చేస్తారు, శాంతమైనటువంటి మనస్సును పొందిన వారి క్రోధాది దుర్గుణాలను వదిలివేసి వారు నన్ను పొందగలుగుతారు. ప్రాప్తుం న శక్యో యో విద్వాన్ నరై దుష్కృత కర్మభిః లోభాభిభూతైః కృపణైః అనార్యై అకృతాత్మభిః. అలాగే ఎవరైతే పాపబుద్ధి కలిగిన వారే ఉంటారో, లోభబుద్ధి కలిగిన వారు, కృపణులు, సంస్కారం లేని అనార్యులు, ఆత్మనిగ్రహం లేని వారు, వీరు ఎప్పటికి కూడా నన్ను పొందలేరు. తమ్మాం మహాఫలం విద్ధి నరాణాం భావితాత్మనాం సుదుష్ప్రాపం విమూఢానాం మార్గం యోగైర్ నిషేవితం. ఇక ఆ మహాఫలాన్ని ఎవరికైనా ఫలం రాలేదంటే, లేకపోతే ఎవరికైనా మోక్షమనే ఫలం దక్కిందంటే దానికి కారణం నేనే. ఆ విధంగా మోక్షగాములకు శుద్ధమైనటువంటి అంతఃకరణం, ఇవన్నీ కూడా సులభమైనటువంటి మార్గంగా ఏర్పరిచిన వాడిని నేనే. మూఢులకు మాత్రం, ఎవరైతే మూర్ఖులుంటారో, ఎవరైతే వేద బాహ్యులు, వేదం యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకోకుండా, పరమాత్మను ఒప్పుకోకుండా నాస్తిక్యవాదాన్ని పలుకుతుంటారో వారికి నేను ఎప్పటికీ లభ్యం కాను. ఇక భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని పరమాత్మ చెబుతూ, యదా యదా చ ధర్మస్య గ్లానిర్భవతి నృపసత్తమ అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ మహర్షి, ఎప్పుడైతే ఈ లోకంలో ధర్మం తన హీనస్థితిని పొందుతుందో, అధర్మం పెచ్చురిల్లుతుందో, అప్పుడు దుష్టులను శిక్షించడం కోసం, శిష్టుల యొక్క రక్షణ కోసం నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. దైత్యా హింసానురక్తాశ్చ అవధ్యా సురసత్తమైః రాక్షసాశ్చాపి లోకేస్మిన్ యదోత్పత్స్యంతి దారుణాః తతాహం సంప్రసూయామి గృహేషు శుభకర్మణాం ప్రవిష్టో మానుషం దేహం సర్వం ప్రశమయామ్యహం. ఎప్పుడైతే హింస ప్రవృత్తి కలిగినటువంటి దారుణమైన కర్మలు చేసేటువంటి దానవులు దేవతలకు మించిన బలాన్ని పొంది సమస్త లోకాన్ని కూడా పీడిస్తూ ఉంటారో, దేవతలకు అనేక కష్టాలను ఇస్తూ ఉంటారో, అటువంటి సందర్భంలో నేను పుణ్యాన్ని పొందిన పురుషుల యొక్క ఇంట్లో నేను జన్మిస్తూ వారి ద్వారా మానుష దేహాన్ని పొందినట్టుగా చూపిస్తాను. నాకు మానుష దేహం యొక్క ఆవశ్యకత లేదు, నా దైవ దేహంతోనే వారిని సంహరించగలను. కానీ నా లీల, నా సంకల్పం ద్వారా అటువంటి దేహాన్ని పొందినట్టుగా చూపిస్తూ దుష్టులను నిగ్రహిస్తూ శిష్టులను రక్షిస్తూ ధర్మస్థాపనను నేను చేస్తాను.
సృష్ట్వా దేవ మనుష్యాన్స్తు గంధర్వో రగరాక్షసాన్ స్థావరాణి చ భూతాని సంహరామ్యాత్మమాయయా. ఈ విధంగా దేవతలను, మనుష్యులను, గంధర్వులను, నాగజాతుల వారును, రాక్షసులను, స్థావరాలను, జంగమాలను, భూతాలను నేను సృష్టిస్తూ వాటిని సంహారం కూడా నేనే చేస్తూ ఉంటాను. కర్మకాలే పునర్దేహం అవిచింత్యం సృజామ్యహం ఆవిశ్యమానుషం దేహం మర్యాదా బంధకారణాత్. ఒక్కొక్క కర్మల యొక్క కాలం, అటువంటి కాలంలో నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అనగా నా సృష్టికి నేనే కారణం. దేవతలందరూ కలిసి ప్రార్థన చేశారు, అందుకు పరమాత్మ అవతరించాడు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వెంటనే అవతరించను. ఎందుకంటే నాకు అవతరించాలనే సంకల్పం వస్తేనే నేను అవతరించగలను. ఆ విధంగా నా సృష్టికి నేనే కారణమై ఆ మానుషుల యొక్క దేహాన్ని ప్రవేశిస్తూ మర్యాదా బంధకారణాత్ అంటే ధర్మస్థాపన కోసం నాకు నేను సృష్టించుకున్నటువంటి నియమాలకు బద్ధుడినై నేను అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తూ ఉంటాను. ఆ కార్యక్రమాలు చేసే సందర్భంలో నా శరీరం ఎలా ఉంటుందో తెలుసా? శ్వేత కృతయుగే వర్ణ పీతస్త్రేతాయుగే మమ రక్తోద్వాపరమాసాద్య కృష్ణ కలియుగే తథా. ఓ మార్కండేయ మహర్షి, కృతయుగంలో నేను తెల్లటి రూపంతో ఉంటాను, త్రేతాయుగంలో పీతవర్ణం అనగా పసుపు వర్ణంలో ఉంటాను, ద్వాపరయుగంలో ఎరుపు రంగులో ఉంటాను, కలియుగంలో మాత్రం నల్లటి రంగుతో నేను కనిపిస్తూ ఉంటాను. త్రయో భాగా హ్యధర్మస్య తస్మిన్ కాలే భవంతి చ అంతకాలే చ సంప్రాప్తే కాలో భూత్వాతి దారుణః. ఈ కలియుగంలో అధర్మం 3 పాళ్ళుగా ఉంటుంది, ధర్మం 1 పాలు మాత్రమే ఉంటుంది. ప్రళయకాలం వచ్చినప్పుడు నేను కాల అనే ఒక రూపాన్ని ధరించి జంగమ స్థావరాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నేను ఒక్కడినే నాశనం చేస్తాను. అప్పుడు నేను నాశనం చేసే సందర్భంలో నాకు మరొకరి అపేక్ష లేదు, ఇంకొకరి సహాయం లేదు. అంత గొప్ప శౌర్య పరాక్రమాలని పొందిన వాడిని నేను అని పరమాత్మ చెబుతూ, ఇక పరమాత్మ సృష్టియాదులను ఎలా చేస్తాడనే విషయాలని తెలుపుతున్నాడు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞం యొక్క ఫలితాన్ని ఆ స్వామివారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.